తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భాగ్యనగరం లాల్ దర్వాజా మేకలబండ నల్లపోచమ్మ తల్లి దేవస్థానం. ప్రస్తుతం ఆలయంలో ఉన్నానండి. అలా ఒక 2-3 గంటలు ఇక్కడే గడిచిపోతుంది అంతే. ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు ఇక్కడ. అయితే ఆ బంగారు బోనం తయారు చేయించింది గోల్కొండ నవీన్ గారు, అందరికీ సుపరిచితులే. ఇదిగో బోనంతో పాటుగా మనతో పాటు ఉన్నారు. బోనం విశేషాలు, అసలు ఎప్పటి నుంచి ఇలా ఈ సంకల్పం వారికి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటి నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారు, వారి మాటల్లో విన్నాం. నమస్కారం అండి, చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. చక్కగా అలా ఆ బంగారు తల్లి ముందు బంగారు బోనం అనమాట. ఏంటంటే విశేషం, ఎప్పుడు అనిపించింది మీకు బంగారు బోనం సమర్పించాలని సంకల్పం? మేము 5 years కింద అనుకున్నామమ్మా. అనుకొని ఒక 15 days ముందే చేయాలని అనుకున్నాము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది 30 days 3 నెలలు పడుతుంది ఇది చేయాలంటే. మేము సంకల్పం తీసుకున్నాము, అనుకొని అమ్మవారికి వచ్చి మొక్కుకున్నాము. మొక్కుకొని మా ప్రెసిడెంట్ నేను పొన్న వెంకటరమణ నేను ఇద్దరు డిస్కస్ చేసి చేపిద్దామని అనుకున్నాము. అమ్మ మేము అనుకుని అమ్మవారు మొక్కుకున్నామమ్మ. మొక్కుకొని మేము స్టార్ట్ చేసినామమ్మా. ఎట్లా జరిగిందో అమ్మ, నాకైతే ఒక 6 days నిద్ర లేదు. మొత్తం నైట్ అవుట్ కూర్చొని చేయించినమ్మా. చేయించాలంటే చేయించాలి. అంటే స్వర్ణకారులం కదా, మా చేతి వృత్తి మేమే చేయించినాము. అంటే అందరి దగ్గర డొనేట్ చేసుకొని ఎవరు ఎంత సాయం చేస్తారో అంత ఇది చేసుకొని చేసి. వెయిట్ ఎంత అండి? వెయిట్ 1.5 kg. 1.5 kg ఉంటుంది. నేను అడగను, ఎందుకంటే అది అమ్మవారికి సమర్పించింది కాబట్టి. ప్రధానంగా మీరు ఇలా సంకల్పం తీసుకోవడం వెంకటరమణ గారు మీకు అనిపించింది ఇలా సమర్పిద్దామని, సో వెంటనే స్టార్ట్ చేశారు. వెంటనే ప్రారంభం అయిపోయింది. వెంటనే ప్రారంభం అమ్మ. అనుకొని వచ్చి అమ్మవారు మొక్కుకొని అమ్మ మీద సంకల్పం పెట్టుకున్నాము. మాకు బంగారు బోనం అనుకుంటున్నాము, మా సంకల్పం నెరవేర్చమ్మా అని గట్టి సంకల్పం తీసుకొని మేము ముందుకు వెళ్ళామమ్మా. అబ్బా ఎంతమంది స్పందించారమ్మా. చాలా మంది అయితే మీతో కాదు, మీరు చేయలేరు, మీతోను అసలు కాదు, మీరు చేయలేరు అన్నారమ్మా. మేము స్పిరిట్గా తీసుకొని అమ్మవారిని నమ్ముకొని ముందుకు వెళ్ళామమ్మా. 15 daysలో బోనం రెడీ చేసాం. అసలు కానీ ఎంత నీట్గా డీటెయిల్గా, అంటే స్వర్ణకారుడి పనితనం అక్కడే తెలుస్తుందండి కదా. మనం చూడగానే ఎంత బాగుందని అంటాం. ఫోటోల్లో చూసినట్టుగా ఎంత నీట్గా అలా ఉంటుందో ప్రతిదీ కూడా చాలా చక్కగా చేశారు. 15 రోజుల్లో అయిపోవడం అనేది నిజంగా అద్భుతమే. వర్క్మెన్షిప్ అయితే చాలా మంచి నీట్గా చేయించాం. యాక్చువల్లీ మేము గోల్డ్ ఇది ఏంటి టెంపుల్ వర్క్స్ చాలా చేస్తామమ్మా. విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర నవరాత్రులలో సరస్వతి రూపం ఉంటుంది. అక్కడ 5 కిలోలు పెట్టి వీణ తయారు చేసి ఇచ్చినామమ్మ. మేకింగ్ ఒక రియల్ ఎస్టేటర్ త్రూలో మాకు ఆర్డర్ వచ్చింది. మేము తయారు చేసి ఇచ్చినాం. అది ఎంత అమ్మా, అది 12 daysలో చేసినామమ్మా. అసలు ఇవన్నీ ఛాలెంజ్ తీసుకొని 12 daysలో విజయవాడ కనకదుర్గమ్మకి చెప్తున్నాను కదా. అసలు 12 daysలో చేయడం అసలు ఇంపాసిబుల్ అమ్మా. అమ్మ అలా చేయించుకుంటుందంటే, అంటే మీ పనితనాన్ని అమ్మ గుర్తించి ఈ విధంగా ఆవిడ పని ఆవిడ చేయించుకుంటుంది. మరి నా కోసం ఇది అన్నట్టు అంటే అర్జెంట్ అని వర్క్మెన్షిప్ గిట్ట కొంచెం ఇది చేయడం అని కాదమ్మా. వర్క్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి షేప్ కానివ్వండి, నక్షి కానివ్వండి, దాని మీద వర్క్ కానివ్వండి. వర్క్ ఏమంటారండి? నక్షి వర్క్ అంటారు. ఇది చేసినప్పుడు గిట్టమ్మా మడితో స్నానం చేసి జంజము స్నానం చేసి ఒక్క పొద్దుతో చేసినాం. 15 రోజులు కూడా 15 days. చాలా శ్రద్ధగా అర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని మడితో కూర్చొని చేసినాము. అది తిన్నామంటే మళ్ళీ ముట్టుకోం దీన్ని అంతే. ఉపాసం మధ్యాహ్నం తీసుకునేవాళ్ళ ఆహారం ఇంకా అలా కూర్చొని చేస్తూనే ఉండాలి నైట్ అంతా. వర్క్ అంతా అన్నారు కదా, నిద్ర కూడా పట్టలేదు తయారు చేసేదమ్మా. చాలా పెద్ద టాస్క్ ఉండే మాకు. అంటే కొన్నిసార్లు అమ్మ పరీక్షిస్తూ ఉంటుంది కదా, ఆ 15 రోజుల్లో ఏదైనా పరీక్ష ఎదురైందా? అయిందమ్మా. చాలా అడ్డంకులు వచ్చినాయి, చాలా ఫేస్ చేసినాము. ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అంటున్నారు అన్ని. అరే మేము బూస్టింగ్ తీసుకోలేదు. అమ్మ ఉంది మా వెనక, మేము ఎట్లయినా అమ్మ మా వెనక ఉంది, చూసుకుంటుంది అమ్మ చూసుకుంటుంది అని చెప్పేసి మేము ఎక్కడ పోయినా మా నోరు కాలు కాలేదమ్మా. అందరూ ప్రజలందరూ గిట్ట సహకరించారు. మా గుడి కమిటీ గిట్ట సహకరించింది. మేమంతా ఒక యూనిటీ లాగా, ఎవరున్నా లేకున్నా కానీ మా గుడి మా అమ్మవారు మేము సేవలు చేసుకోవాలి, అమ్మవారు మాతో చేయించుకుంటుంది. మేము చాలా స్పిరిట్ గా చేశారనమాట. మొత్తానికి 15 రోజుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అమ్మ తలుచుకుంటూ దీక్షగా నియమనిష్టలతోటి ఈ విధంగా బంగారు బోనం తయారు చేశారు. మరి అమ్మకి సమర్పించాక మీ మొదటి అనుభవం చెప్పండి. అమ్మ చాలా ఆ రోజైతే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అమ్మ. అమ్మవారికి
ఇంకోటి ఏంటంటే మాకు పెళ్లి బోనం ఉంటుంది. ఆ, మాకు ఈ బోనాల పండుగ రోజు బోనం ఉండదు అనమాట. నా బిడ్డతో ఎత్తిపియాలి అని ఉండేది. అయితే పొన్న వెంకటరమణ వాళ్ళ మమ్మీకి చెప్తే వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి తీస్తలేవు కదా, నీ కూతురికి నా ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు గిట్టమ్మా నేను చెప్తున్నాను, నా లైఫ్లో ఆ రోజు నేను మర్చిపోనమ్మా. పోలేరు. పొన్న వెంకటరమణ వాళ్ళ మమ్మీ మాణిక్యమ్మ గారు, ఆమె నా కోరిక నెరవేర్చింది. ఆ, ఏదో ఒక రూపంలో వస్తుంది ఆవిడ. నేను ఎన్నోసార్లు అమ్మ నేను ఎప్పుడు బంగారు బోనం నా బిడ్డతో చేయించుకుందామని అనుకుంటున్నా, ఎప్పుడు అవ్వట్లేదమ్మా అంటే ఆమె మనసులో పెట్టుకుంది. బోనాల రోజు పొద్దున్న చెప్పింది, నీ బిడ్డకి ఎక్కిద్దామని చెప్పేసి ఆ రోజు అమ్మ నా జన్మదినం సంతోషం అనిపించిందా చాలా? నా కూతురికి ఎక్కేయడము, ఆ, నా కూతురికి బతుకమ్మ ఎక్కించిన బంగారు బోనం ఎత్తియడము చేయడం నాకు చాలా సెంటిమెంట్. ఆ నా తల్లే కూతురు అంటే నాకు చాలా సెంటిమెంట్. మా గోల్డ్ షాప్ గిట్ట నక్షత్ర జ్యువెలర్స్ అనే పెట్టాను. ఓహో. నా మీరు కూతురు అంటే ఎన్నేళ్ళుగా అండి స్వర్ణకారులుగా? మీరు అంటే వంశపారంపర్యం వంశపారంపర్యం. మా నాన్నగారు చాలా టాప్ వర్కర్ ఉండే అమ్మ. ఎన్టీ రామారావు, సినీ ఫీల్డ్ వాళ్ళందరికీ చేసేదమ్మా. రామోజీ అంటే నాన్నగారి తర్వాత వెంటనే మీరు తీసుకున్నారా? మీరు రన్ చేసి హ్యాండ్ అవుట్ చేస్తాం. అంటే మీకు వేరే వృత్తుల్లోకి వెళ్ళాలనిపించలేదా? కులవృత్తి ఉంది కదమ్మా, ఎందుకు అవే చేసి ఇక మాకు సంబంధించింది ఏం టెంపుల్ ఏది ఉన్నా కానీ కులవృత్తులు మీరే మేమే చేస్తారు. చేస్తాం. అలా బయట ఎక్కడన్నా గుళ్ళల్లో కావాలన్నా కూడా మీకు చేస్తామా? ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే. మేము తిరుపతిలో కొన్ని ఐటమ్స్ చేసాము, ఓ, విజయవాడలో చేసాము, సంగారెడ్డిలో చేసాము, చాలా టెంపుల్స్ వర్క్ చేస్తాం. చాలా దేవాలయం చూసారుగా, ఇంత అద్భుతంగా చేశారో. 15 రోజుల్లో ఈ బంగారు బోనం తయారు చేశారండి. ఇలా ఎన్నో దేవాలయాల్లో సమర్పించారు. మీరు కూడా ఏమైనా ఆర్డర్ ఇవ్వాలి ఇలా అనుకుంటే కనుక గోల్కొండ నవీన్ గారికి చెప్పేయచ్చు. వారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు. వారి నెంబర్ కూడా చాలా మందికి తెలుసు. ఒకవేళ సంప్రదించాలనుకున్నా మీరు వెంటనే సంప్రదించండి. మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు అనుకున్న టైంలోనే డెలివరీ ఇచ్చేస్తారనమాట. అంతకన్నా ముందుగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి, నియమ నిష్ఠలతోటి ఇలా అమ్మవారికి సమర్పించేటువంటి వస్తువులు తయారు చేస్తారండి. చాలా సంతోషం. Thank you so much, అసలు అమ్మ. ముట్టుకునే అదృష్టం కలిగింది. అది చాలా, నేను దానికి చాలా సంతోషించాను. మీరు చెప్పగానే అమ్మ. బంగారు బోనం ఉంటుందంటే ఇలా ఉంటుందా అని అడిగాను కదా నేను మిమ్మల్ని, అందుకనే చూద్దామని అనిపించింది. చాలా పవిత్రంగా చేసామమ్మా. అదే. చాలా అంటే చాలా సంతోషం అండి. చాలా సంతోషం. సంతోషం. నమస్తే.